ఒకప్పుడు సమున్నత నాగరికతకు సజీవ చిత్రం పాకిస్తాన్లోని స్వాత్ లోయ. చైనా, రష్యా, ఆఫ్ఘాన్, భారత్ల మధ్య ఉన్న ఆ అందాల లోయ దాయాదికి వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతం. అదే దాని పాలిట శాపంగా మారింది. సోవియట్ యూనియన్ ఆట కట్టించేందుకు పాక్తో కలిసి అమెరికా చేసిన పన్నాగాలతో మొదలైన స్వాత్ లోయ విధ్వంసం తాలిబన్ల అరాచకాలతో పరాకాష్ఠకు చేరింది. ప్రస్తుతం అనధికారికంగా వారిదే పాలన. అలాంటి సంక్షోభిత ప్రాంతంలో ఉగ్రవాదుల వైపు కన్నెత్తి చూస్తేనే ప్రాణాలు పోయే భీతావరణంలో 14 ఏళ్ల మలాలా 3 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. బాలికలు చదువుకోవద్దన్న తాలిబన్ల మాటల శాసనాల్ని ఎదిరించింది. తాలిబన్ల తుపాకీ గుళ్లకు సమాధానం చెబుతానంటూ ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. మలాలా యూసఫ్జాయ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కరకు తుపాకీ గుళ్ల శబ్దం చేస్తున్న తాలిబన్లకు వ్యతిరేకంగా గొంతు విప్పిన బాలిక. బాలికలు చదువుకోవద్దని హుకుం జారీ చేసిన దాష్టీకంపై మలాలా చిన్నపాటి యుద్ధమే చేసింది. ప్రసార సాధనాలే ఆయుధంగా చదువుకునే హక్కు మాకుందని గొంతెత్తింది. శాసించే హక్కు ఎవ్వరికీ లేదని తాలిబన్లకు అంతే స్పష్టంగా చెప్పింది. స్వాత్ లోయలో ఇలా ఓ ఉద్యమాన్నే మలాలా ప్రారంభించింది. 3 ఏళ్లుగా తమ కంట్లో నలుసుగా మారిన ఆ బాలికపై కసాయి తాలిబన్లు ఈ నెల 9న గుళ్ల వర్షం కురిపించారు. అందులో ఒకటి నుదిటిలోకి దూసుకుపోగా మరొకటి మెడభాగాన్ని ఛిద్రం చేసింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ప్రయాణం సాగిస్తున్న మలాలా తిరిగి కోలుకోవాలని పాకిస్తాన్ జాతంతా ప్రార్థనలు చేస్తోంది. దేశానికి ముప్పుగా పరిణమిస్తున్న తాలిబాన్ల వ్యవహారంపై పాకిస్తాన్ మొత్తాన్ని మలాలా ఏకం చేసింది. ఆమెపై జరిగిన దాడి అగ్రరాజ్యాల దురాగతాలకు బలైన స్వాత్ లోయ సంక్షోభాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. స్వాత్ లోయ మంచు తెర చాటున పచ్చటి చీర కట్టుకున్న ప్రకృతి తల్లికి చిరునామా. పాకిస్తాన్ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన ప్రాంతం. ప్రాచీన భారతదేశ చరిత్రలో తరచూ వినిపించే గాంధార దేశం. హిందూ మతం పరిఢవిల్లిన ఈ ప్రాంతం గౌతమ బుద్ధుడు, అశోకుని బోధనలతో పునీతమైంది. సూఫీ సాధువుల బోధనలతో ఇస్లాం మతం విస్తరించిన స్వాత్ లోయ అత్యంత పురాతన నాగరికతకు ఆలవాలం. సాంస్కృతికంగా భాండాగారమైన ఈ ప్రాంతం అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు బలైపోయింది. సోవియట్ యూనియన్ని దొంగదెబ్బ కొట్టేందుకు సమీపంలోని స్వాత్ లోయలో అమెరికా సృష్టించిన తాలిబన్లు చివరికి పెద్దన్ననే కాటేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన అగ్రరాజ్యం నిత్యం కురిపిస్తున్న గుళ్ల వర్షం, డ్రోన్ దాడుల మాటున సమున్నత స్వాత్ చరిత్ర ధ్వంసమైపోతోంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఆధిపత్యమంతా తాలిబన్లదే. వారు చెప్పిందే చట్టం, చేసిందే శాసనం. మహిళలు చదువుకోవద్దు, బయటకు రాకూడదనే రకరకాల ఆంక్షలతో సాంస్కృతిక విధ్వంసం సృష్టించారు. గీత దాటితే కఠిన దండనే. సరిగ్గా ఇలాంటి సంధికాలంలోనే వెలుగు చుక్కగా మలాలా యూసఫ్జాయ్ ముందుకొచ్చింది. 1997లో స్వాత్ జిల్లాలోని మింగోరా పట్టణంలో జన్మించిన మలాలాకు తొలి నుంచి ఆదర్శ భావాలు అధికం. గొలుసుకట్టు పాఠశాలలకు యజమానైన తండ్రి జియావుద్దీన్ ఆ మేరకు మలాలాను ప్రోత్సహించాడు. చిన్న వయసులోనే స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన ఆమె తాలిబాన్లు మహిళల చదువులకు వ్యతిరేకంగా 200 పాఠశాలల్ని ధ్వంసం చేసిన ఉగ్రమూకల తీరును సహించలేకపోయింది. చదువుకునే హక్కును చిదిమేయడానికి తాలిబన్లకు ఎంత ధైర్యం! ఇది స్వాత్ లోయలో మత ఛాందస భావనలతో రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు 2009లో మలాలా సంధించిన తొలి అస్త్రం. పాఠశాలల్ని ధ్వంసం చేస్తున్న తాలిబన్ల అరాచకాలను జనవరి 3, 2009 నుంచి బీబీసీ ఉర్దూ విభాగం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేందుకు మలాలా చేసిన ప్రయత్నం పెనుమార్పులకే నాంది పలికింది. స్వాత్ వేలి జిందాబాద్! స్వాత్ వేలి జిందాబాద్! స్వాత్ వేలి జిందాబాద్! Bye class!
11 వయసులో అంతర్జాతీయ ప్రసార సాధనాల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ముఖాముఖీలతో స్వాత్లోయ పరిస్థితుల్ని మలాలా వివరించేది. తమ పాఠశాలలపై తాలిబన్ల తీరుపై ఆమె వ్యక్తం చేసిన ఆవేదనతో ఉగ్రవాదుల తరిమివేతకు పాకిస్తాన్ చేస్తున్న సిసలైన ప్రయత్నాలు ప్రపంచానికి అర్థమైపోయింది. వక్రబుద్ధులు కట్టిపెట్టి తాలిబన్ల ఆట కట్టించాలని అమెరికా సహా పలు దేశాలు సూచించడంతో ఆ దేశం సైనిక చర్యకు దిగక తప్పలేదు. స్వాత్, మింగోరా, బెజోర్ ప్రాంతాల నుంచి తాలిబన్లు తప్పించుకునేందుకు అవకాశమిచ్చి పాకిస్తాన్ జరిపిన దాడి మట్టిగోడల్నే మిగిల్చింది. షరియా చట్టాల్ని అమలు చేస్తామని ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఈ తాలిబాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఎక్కువ కాలం సాగలేదు. రేడియో ఆదేశాలతో ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జనవరి 15 తర్వాత బాలికలు పాఠశాలలకు వెళ్లరాదు, లేదంటే తదనంతర పరిస్థితులకు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలే బాధ్యత వహించాలి. I will get my education if it is in home, school or any place. This is our request to the all world, there to save our school, save our world, save our Pakistan, save our Swat. ఇదే సమయంలో 2011 సంవత్సరానికి గాను అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి మలాలా నామినేట్ అయింది. ఈ బహుమతి మలాలాకు రాకపోవడంతో పాకిస్తానే తొలి బాలల సాహస అవార్డును ఆమెకిచ్చింది. మలాలాకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని తాలిబన్లు పాశ్చాత్య దేశాల అనుకూల భావాలతో ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఈ నెల 9న ఆమెపై హత్యా ప్రయత్నం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మలాలాను రావల్పిండి ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు బ్రిటన్ ముందుకు రాగా యునైటెడ్ ఎమిరేట్స్ రాజకుటుంబం ఏకంగా ప్రత్యేక విమాన అంబులెన్స్ నే సమకూర్చింది. ఆ తరువాత కొన్ని రోజులకు బ్రిటన్ బర్మింగ్హామ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చేర్పించారు. మలాలాని హత్య చేయడం సహా మద్దతు ప్రకటిస్తున్న మీడియాపై దాడి చేస్తామని తాలిబాన్లు ప్రకటించారు. ఇక మలాలాకు మద్దతుగా ఏకమైన పాకిస్తాన్ దేశవ్యాప్తంగా మద్దతు ర్యాలీలతో హోరెత్తింది. మలాలా ప్రపంచానికే ఆదర్శవంతమైన బాలిక అంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఆమె తల్లిదండ్రులకు లేఖ రాశారు. ఇలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండే ముస్లిం మత పెద్దలు సైతం తాలిబాన్లపై ఉమ్మడి ఫత్వా జారీ చేశారు. మహిళలు చదువుకోవడం ఇస్లాం వ్యతిరేకం కాదని, అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకోవడాన్ని ఏ మతమైనా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఇలా దేశమంతా ఏకతాటిపై ఉన్న దశలో మలాలా వేగంగా కోలుకుంటోందన్న వార్త పాకిస్తాన్లో ఆనందాన్ని మిన్నంటేలా చేసింది. ఇలా స్వాత్ లోయలో మొదలైన చిన్న పోరాటం అన్ని వర్గాల మద్దతుతో అంతర్జాతీయ స్థాయికి చేరింది. పాకిస్తాన్లో పెరుగుతున్న పాశ్చాత్య దేశాల వ్యతిరేకతను నిరోధించడానికే ప్రపంచ పెద్దన్నలు మలాలాను సృష్టించారనే వాదన వినిపిస్తుంది. తాము వెతుకుతున్న వ్యక్తి మలాలా రూపంలో ఉందని ఓ విదేశీ విలేఖరి ద్వారా తెలుసుకున్న అగ్రరాజ్యాలు మిగిలిన కథను నడిపినట్లు తెలుస్తోంది. అయితే మలాలా వారి అంచనాల్ని మించిపోయే శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించింది. అందువల్లే ఆ బాలికపై దాడి జరగ్గానే సామాన్య ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు, మత పెద్దల వరకు అంతా స్పందించారు. అయితే మలాలాపై సానుభూతి ప్రదర్శించి లబ్ధి పొందాలని పార్టీలు ప్రయత్నించడమే విషాదంగా మారింది. లక్షలాది ప్రజల్ని కదిలించిన మలాలా స్వేచ్ఛ గొంతుక స్వాత్ లోయలో మార్పునకు నాంది అయితేనే ఆమె పోరాటానికి సార్థకతని వారందరూ గమనించాలి. But Malala cannot resist her father's influence. She no longer dreams of becoming a doctor. I have a new dream. So I